నిన్న అడ్మిట్ అయిందా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటిది? ఇప్పుడు ఎందుకు మరి వాష్రూమ్లో ఎవరు క్లీన్ చేయట్లేదా వీళ్ళు స్టాఫ్? ఇప్పుడు నువ్వు దీంట్లో పని చేస్తావు కదా, స్వీపరా? మరి ఆ బాత్రూంలో ఎన్ని రోజుల నుంచి అట్లా ఉంటానేమ్మా? దాంట్లో వాటర్ రావట్లేదు, నీళ్ళు ఆగి ఉన్నాయి, దాంట్లో దోమలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి గలీజ్గా. మరి మీరు ఏం క్లీన్ చేస్తున్నారు? ఇంకా మీ డాక్టర్లు వచ్చి క్లీన్ చేస్తారా? అది మీరే కదా చేసేది, మరి మీరు చేయాలి కదా. అదే వాటర్ పోలేదు, ఎవరికి చెప్పాలా మీరు? మరి మీరు చెప్పకపోతే ఇంతమంది పేషెంట్లు, ఆమె చిన్న పిల్ల డెలివరీ అయింది నిన్న, పసిగుడ్డు, చిన్న దోమ కుట్టిన ఈగలు వాళ్ళైనా ఎంత ప్రాబ్లం అయింది? ఇంత చిన్న పాప, దోమలు ఉంటాయి, ఆ బాత్రూమ్ క్లీన్గా లేవు, ఆ పిల్లతల్లి ఎక్కడికి పోతుంది? సూపర్వైజర్ పేరేంటిదమ్మా? ఉందా ఇప్పుడు ఆమె డ్యూటీలో ఉందా? ఎంతమంది సూపర్వైజర్లు ఉన్నారు? సంధ్యానా? ఎప్పుడు వస్తారు డ్యూటీకి? ఆమె డ్యూటీ టైమింగ్ ఏంటి? మరి ఇప్పుడు 2 అయిపోయింది కదా. మరి మీరు డాక్టర్ వాళ్ళకి ఏమైనా చెప్పినారా? చెక్ చేసిండా? ఓకే, అంటే వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయినా దాంట్లో? అంటే వాష్రూమ్కి వెళ్ళేటియా, టాయిలెట్కి వెళ్ళేటియా, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. వాటర్ కూడా రావట్లేదా? కొంచెం కొంచెం వస్తుంది. మీరు నైటు మరి ఏం జ్వరం అంటా మీకు చెప్పినారా? ఏమన్నా జ్వరం, ఏం జ్వరం అని చెప్పినారా డాక్టర్ వాళ్ళు? మరి మీకు ఇట్లా వాష్రూమ్స్ బాగాలేవని చెప్పాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న గడ్డికి మోరీలకు దోమలు వస్తాయి, అదే పరిస్థితి హాస్పిటల్లో ఉంటాయి. మరి ఎట్లా మీకు జ్వరం ఎట్లా తక్కువ అవుతుంది? అడగాలి కదా మీరు. సార్ వాళ్ళని చెప్పలేదు, ఎవరికి చెప్పలేదా? ఇప్పుడు మీరు చెప్పిన డాక్టర్ పేరేంటిదమ్మా? పేరు తెలియదు. ఎప్పుడు చెప్పినారు? ఈరోజా మార్నింగ్ చెప్పినారా? ఇప్పుడు మీరు అడ్మిట్ అయింది ఎప్పుడు? ఎందుకు ముక్కు ఎందుకు మూసుకుంటున్నావు అమ్మా నువ్వు? అంటే స్మెల్ వస్తుందా, వాసన వస్తుందా అక్కడ?
नहीं नहीं